మేమైతే మా ఇంటి నుంచి బోనం అయితే తీసుకెళ్ళామండి. బోనం ఎలా ప్రిపేర్ చేసాము ఏంటి అనేది చెప్తానండి. యాక్చువల్గా మేము ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించుకున్నాము. బోనం సమర్పించుకోవడం ముందు రోజు అయితే మనం అన్నీ తెచ్చేసుకోవాలి. మార్నింగ్ తెల్లవారుజామునే లేచేసి ఇంకా మనం ఫ్రెష్ అప్ అయిపోయి మొత్తము అమ్మవారికి కావాల్సిన నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ అంటే అమ్మవారికి ఇష్టమైన తోటకూర వితౌట్ ఆయిల్, పెరుగు, పరమాన్నము, వైట్ అన్నము, పచ్చిచారు అది కూడా వితౌట్ ఆయిల్ చేయాలి, పోపేయొద్దు. ఇంకా మేము బోనంకి కావాల్సినవన్నీ బోనాన్ని డెకరేట్ చేసేసుకుంటున్నాము. 2 కుండల్లో, కింది కుండలో మాత్రం ఇస్తరాకు వేసేసి నైవేద్యాలన్నీ పెట్టాలి. పై కుండలో పచ్చిచారు వేయాలి. ఆ పైన గండ దీపం వెలిగించాలి. ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత ఇంకా బోనం అంతా మంచిగా డెకరేట్ చేసుకుంటున్నాము. చూసారు కదా, అన్నీ అలా పెట్టుకోవాలి నైవేద్యాలు. ఇంకా బియ్యము కూడా మేము సమర్పించాము అమ్మవారికి. బియ్యము, చీర అవన్నీ సమర్పించి మేము కూడా చాలా ట్రెడిషనల్గా రెడీ అయిపోయాము. ఇంకా మార్నింగే బయలుదేరదామని చెప్పి ఇంకా ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి బయలుదేరాము. చూసారు కదా, నేనైతే ఫస్ట్ టైం బోనం ఎత్తుకున్నానండి. నాకైతే ఇంకా అసలు అమ్మవారే నా పైకి వచ్చినంత ఫీలింగ్ వచ్చేసింది. అసలు పెద్ద లైన్ ఉంటుందని తొందరగా బయలుదేరిపోయాము, కానీ చాలా బాగా తొందరగా దర్శనం అయిపోయింది. మేము వచ్చిన తర్వాత రష్ పెరిగింది. ఇంకా గుడిలో కూడా దర్శనం చాలా బాగా జరిగింది. అసలు ఫస్ట్ టైం ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మేము బోనం సమర్పించడము. అన్నయ్య అయితే మొక్కుకున్నాడు కాబట్టి మేము ఇంకా మా ఇంటి నుంచి అయితే బోనం తీసుకెళ్ళి సమర్పించామన్నమాట. చాలా చాలా బాగా అనిపించింది. అసలు ఆ వైబ్ కానీ అదంతా నాకు ఆషాఢం బోనాలు ఫస్ట్ టైం చేసుకున్నాను కదా, చాలా మంచిగా అనిపించింది. అసలు బోనం ఫస్ట్ టైం ఎత్తుకున్నప్పుడైతే నా ఒళ్ళంతా పులకరించిపోయిందంటే అమ్మవారే నా పైన ఉన్నారేమో అనిపించింది. ఈ ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఏమైనా కలిగితే నాకైతే కమెంట్ చేయండి. ఈ ఇయర్ అయితే మేము బోనాలు ఇట్లా సెలబ్రేట్ చేసేసుకున్నాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా